హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. కాకరకాయ నిల్వ పచ్చడి ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా చేసి మీరు నిల్వ పెట్టుకున్నారంటే ఎప్పుడైనా మీ బిజీ షెడ్యూల్లో కర్రీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ అని ఎందుకు చెప్పానంటే, ఈ కాకరకాయల్లో మనకు కావలసినంత ఏ విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, బ్యూటీ విటమిన్. కాకరకాయకు మధుమేహం తగ్గించే గుణాలు కూడా చాలా ఉంటాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ముందుకు మీరు నడిపించండి. ఇప్పుడు నేను ఒక 1/2 kg కాకరకాయలకు ఒక 4 వెల్లుల్లిగడ్డలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 టీ గ్లాస్ కారం, తగినంత ఉప్పు తీసుకుంటున్నాను. ఫస్ట్ మనమైతే కాకరకాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగానైతే కాకరకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వీటిని ఒకసారి వాష్ చేయాలి. ఉప్పు నీళ్ళతో అంత బాగా కడగాల్సిన అవసరం లేదు. కాకరకాయకు సహజంగా చేదు అనే గుణం ఉంటుంది. అది అలాగా ఉంటేనే కమ్మగా ఉంటుంది. మనం ఈ ఎల్లిపాయలను కూడా పొట్టు తీసి పెట్టుకుందాం. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఈ జీలకర్ర మెంతుల్ని కొంచెం దూరగా వేయించుకొని పొడి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా దూరగా వేయించుకొని ఇప్పుడు మనం పొడి చేసుకుందాం. ఈ జీలకర్ర మెంతుల పొడి కొంచెం కచ్చా పచ్చగా ఈ అల్లం ఎల్లిపాయలను కూడా మనం మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా తయారు చేసుకోవాలి. మన జీలకర్ర మెంతుల పిండిది, అల్లం ఎల్లిపాయల కచ్చపచ్చగా చేసిన ఎల్లిపాయల పేస్ట్. ఇవి కాకరకాయలు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత కొంచెం ఆయిల్ పోసుకొని నేనైతే వేడి చేసుకుంటున్నా. చూడండి, నూనె కూడా వేడైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కాకరకాయలని పకోడీ ఎలా అయితే మనం చేసుకుంటామో ఆ విధంగా కాకరకాయలని మనం గోలించి పక్కకు పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నీ కూడా బాగా చేసుకోవాలి. మీకు చూపిస్తా చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి. ఎలా అంటే మనం బిర్యానీకి ఆనియన్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేయాలి ఫ్రెండ్స్. పచ్చిదనం అంతా పోవాలి. ఇది ఒక్క ప్రాసెసే ఫ్రెండ్స్. ఇందులో ఒక 5 or 10 minutes పడుతుంది. మిగతాదంతా ఈజీని. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఇంకా సౌండ్ కొంచెం పెంచాలా, చిన్నగా మాట్లాడాలా చెప్పండి. ఇలాంటి మంచి వంటకాలు మీ ముందుకు నేను తప్పకుండా తీసుకొస్తాను. మీరు మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. తప్పకుండా మీ లక్ష్మికి సపోర్ట్ చేయండి ప్లీజ్. కాయలు బాగా వలుతున్నాయి చూడండి. అన్నీ ఒకటేసారి వేసాను. కొంచెం ఆయిల్ పోసుకొని కూడా కొన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ట్రై చేసి. ఈ ఆయిల్ని చూసి అబ్బో ఇది ఇంత ఆయిల్ పోసారేంటి అనుకోకండి ఫ్రెండ్స్. మనం చేసే పచ్చళ్ళలో ఎలాంటి ఆయిల్ కూడా ఉండదు. మనం ఓన్లీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అంతే. ఇవన్నీ ఆయిల్లో నుంచొని తీస్తాం అంతేగాని అదంతా ఆయిల్ మళ్ళీ పచ్చళ్ళలోకి ఏమి కలపం. చాలా వరకు కాకరకాయ అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాకరకాయ అంటే ఇష్టం ఉంటే ఇది షేర్ చేయండి. ఇంకా కాకరకాయ కారం, కాకరకాయ పులుసు ఇవన్నీ మీకు నేను చేసి చూపిస్తా. కామెంట్ పెట్టండి, మీకు నచ్చితే చేయమంటే చేసి చూపిస్తా. చాలా వరకు వంటలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్. ఇది నా స్టైల్. చూడండి కాయలు ఫ్రై అయిపోతున్నాయి. చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గోల్డ్ కలర్లోకి మారుతున్నాయి లైట్గా. ఇంకా కొంచెం ఒక 5 minutes టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కాకరకాయలో ఉండే వాటర్ అంతా పోయేసరికి ఇవన్నీ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం తీసి
పక్కకు పెట్టుకుందాం. అది గట్టిగా అయితే కూడా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, బాగున్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని మళ్ళీ ఒకసారి పోపు పెట్టేసుకొని కారం కలిపేసుకుందాం. ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. జీలకర్ర, మెంతులు, పిండి, కారం, ఉప్పు, అల్లం, ఎల్లిపాయల ముద్ద, ఎల్లిపాయలు, ఇవన్నీ కూడా ఒకసారి మనం కలిపేసుకుందాం. చూడండి సడన్గా అల్లం అని వస్తుంది ఫ్రెండ్స్, కానీ అల్లం అయితే ఇందులో యూజ్ చేయట్లేను. ఓన్లీ ఎల్లిపాయ ముద్ద మాత్రమే పెడుతున్నాను. చూడండి, నేను చెప్పానుగా ఆయిల్ కొంచెమే పడుతుందని, ఇంత సరిపోతుంది పోపుకి. చూడండి, ముందుగా పోపు గింజలు, 2 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర పౌడర్ వేసినా కానీ పోపులో జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి, చాలా టేస్టీ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మనం కలుపుకుందాం. తర్వాత కాకరకాయలు వేయడమే. చూడండి, కాకరకాయలు వేస్తున్నాను నేను. మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు. ఈ కాకరకాయ పోపు వేసుకునే ముందు మాత్రం సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు గ్యాస్ కొరతలు ఉన్నాయి కాబట్టి ప్రతి వంట కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని అక్కడుండి వంట చేసుకునేలా చూడండి. గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది మనకి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర పౌడర్ కలిపి మిక్స్ చేసుకున్నాం కదా, అది దీంట్లో ఫ్లేవర్ మొత్తం ఈ ఎల్లిపాయల ముద్దలు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం అంతా. ఈ ఎల్లిపాయల ఫ్లేవరే మొత్తం కాకరకాయలను మంచి టేస్ట్, కమ్మదనాన్ని ఇస్తుంది. ఇలా ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 గ్లాస్ కారం పోసుకుందాం. ఇలా 1 గ్లాస్ కారం కలుపుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాం. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కలుపుకుందాం. దీంతో టేస్ట్ ఇంకా మరింత ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా కడుపు నిండా అన్నం తింటారు. ఎంతో కమ్మని రుచికరమైన కాకరకాయ పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. Bye. See you.